దగ్గు, 3 వారాలకు మించి జ్వరము, ఛాతీ నొప్పి, ఆకలి వేయకపోవడము, నీరసంగా ఉండడము, రాత్రులు చెమట పట్టడము ఇవి టీబీ లక్షణాలు. టీబీకి సిబి నాట్ టెస్ట్ చేయించండి. అయ్యో, టీబీ రిపోర్ట్ పాజిటివా? ఎలా ఇప్పుడు? టీబీ వ్యాధిని నయం చేయొచ్చు. సరైన పౌష్టికాహారము మరియు 6 నెలల కంప్లీట్ కోర్సుతో టీబీని మనం నయం చేయగలం. అయ్యో, ఎలా మరి? టీబీ మందులకి పౌష్టికాహారానికి చాలా ఖర్చు అవుతుందే. గవర్నమెంట్ వాళ్ళు టీబీ పాజిటివ్ పేషెంట్కి 500 రూపాయల ఆర్థిక సహాయం మరియు పౌష్టికాహారాన్ని ప్రతి నెల అందజేస్తుంది టీబీ ముక్త్ భారత్ అభియాన్ యోజన ద్వారా. 3 నెలల ట్రీట్మెంట్ తర్వాత నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను మందులు వేసుకోవడం మానేయొచ్చా? నో. మందులు ఆపడం ద్వారా టీబీ ముదిరి ఎండిఆర్ టీబీగా అయ్యే అవకాశం ఉంటుంది. డాట్స్ ప్రతినిధులు చెప్పిన విధంగా క్రమం తప్పకుండా మనం మందులు తీసుకొని పరీక్షలు చేయించుకొని పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబీని అరికట్టవచ్చు. టీబీ హారేగా, దేశ్ జీతేగా. థ్యాంక్ యూ.